నువ్వు చెప్పిన దాంట్లోనే శుద్ధ అబద్ధం ఉన్నది. సైన్స్ ఇది మ్యాథమెటిక్స్, సింపుల్ మ్యాథమెటిక్స్. అంటే నువ్వు మీరేం పోయి జియోలాజికల్ సర్వే చేస్తలేరు, కెమిస్ట్రీ ల్యాబ్ లో తీసుకుపోయి ఆ బొగ్గుని తీసుకొస్తలేరు. కాబట్టి వస్తుంది అని చెప్తున్నాం. ఇప్పుడు 10 మంది పోటీకి పడితే ఒక 12 ఇల్లు కట్టుకోనికి ఒకరు 20 లక్షలకు చేస్తా అంటే ఇక్కడ 18కి నేను కట్టిస్తాను వస్తాడు, ఇంకో 16కి నేను కట్టిస్తాను వస్తాడు. సింపుల్ గా 20ని 22కు 25 కడుతురు అని అంటే అక్కడ డిమాండ్ ఉన్నట్ట లేనట్ట? మీరు ఒకటి చెప్పండి సోదరా, నువ్వు చెప్పు నాకు. జీరో కన్నా ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు దిలీప్ గారు కూడా అదే విధంగా జీరో మైనస్ ఎప్పుడు పోతుందమ్మా? దిలీప్ గారికి తెలియని విషయం ఏంటంటే ఓ బెంచ్ మార్క్ ఉన్నప్పుడు కింది స్థాయికి మైనస్ లో వేసుకుంటూ ఉంటే ఇంకా తగ్గించి టెండర్స్ వస్తున్నాయి. కానీ బెంచ్ మార్క్ నీకు పాజిటివ్ లో ఉన్నప్పుడు ఎందుకు రాదు సోదరా? అది నాకు చెప్పు. అది మ్యాక్సే కదా సోదరా. ఇప్పుడు మీరు నిబంధనలు తీసేయండి, మీకు మైనస్ లో రాకపోతే నన్ను అడగండి ఫస్ట్. మీరు నిబంధనలు తీసేసి మీ బెదిరింపులని ఆపేస్తే మైనస్ 20 కాకపోతే -30 వస్తుంది. రాష్ట్ర సంపద పెరుగుతుంది, రాష్ట్ర సంపద పోతుంది. అన్ని చక్కగా జరుగుతుంది. నా దృష్టిలో అమ్మా దిలీప్ నువ్వు విను. ఇప్పుడు డోంట్ టేక్ ఇట్ పర్సనల్. ఇప్పుడు ఒక్క నిమిషం స్టాటిస్టిక్ మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు లెట్స్ పుట్ ఇట్ ఫేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు మీరేమంటున్నారు, మైనస్ లో ఎందుకు తీసుకోవట్లేదు? అసలు ఇప్పుడు సోల్జర్ కి యుద్ధానికి పంపుతామా, ఇష్టం వచ్చినోడిని పంపుతామా? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ మనకు కావాలి, ఎక్స్ప్లోరేషన్ కరెక్ట్ జరగాలి, ఆ రిసోర్స్ వాల్యూ స్ట్రెంగ్త్ ని చూసుకొని వాల్యూ రావాలి, మార్కెట్ డిమాండ్ డ్రైవ్ ఉంటది. ఇవన్నీ అరే అన్న సోదనే కాదు. ఇక్కడ మీరు ఇది పర్సనల్. ఇది ఇప్పుడు నేను పర్సనల్ దిస్ ఇస్ పర్సనల్. ఇవన్నీ ప్రజల్ని మబ్బి చేయడానికి అమ్మా. ఇప్పుడు మీరు అన్నారు స్టాటిస్టిక్ అన్నారు, మ్యాథ్ అన్నారు. ఇప్పుడు మ్యాథ్ స్టాటిస్టిక్ ఉందా అందులో? రేవంత్ రెడ్డి గారు దిస్ ఇస్ డైరెక్ట్ అండ్ పర్సనల్. ఇట్స్ హ్యాంగ్ ఓవర్. దిలీప్ సోదర, బిఆర్ఎస్ సోదరులకి రేవంత్ రెడ్డి గారి హ్యాంగ్ ఓవర్ అయిపోయింది. అది తగ్గించుకోండి. డౌన్ ద లైన్ 20 years ఉంటాడు ఆయన చేస్తున్న పనులకు. మీరు రాంగ్ డెఫినేషన్ ఇవ్వకండి సమాజానికి. మీరు రాంగ్ డెఫినేషన్ ఇవ్వకండి. రవికుమార్ గారు వెయిట్ చేస్తున్నారు. 9 ఎందుకు రద్దు చేశారు? ఓన్లీ 9 స్టేట్ క్వశ్చన్. దేర్ ఆర్ మెనీ టెండర్ అలొకేటెడ్. ఎందుకు అయిందంటే డిమెరిట్స్ ఉండి ఉంటాయి. దానికి ప్రజల ముందు గవర్నమెంట్ పెడుతుంది. దానికి పర్టికులర్ గా అదేదో ఇంటెన్షన్ గా చేసింది అలా ఉండదు. గవర్నమెంట్ పాలసీ. ఇందాకే చెప్పాను 2018 లో మ్యాండేటరీ విజిట్స్ ఉన్నాయి. ఎందుకు ల్యాప్సెస్ ఉన్నాయి అప్పుడు గవర్నమెంట్ లో? క్వశ్చన్ చేస్తాను. ఓన్లీ 9 ఎందుకని మీరు ఆన్సర్ చేయండి. పర్టికులర్ గా ఓన్లీ 9 అన్నది కాదు. చలో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓన్లీ 2018 లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగితే అది కరెక్ట్, ఇప్పుడు జరిగితే ఇది ఆన్సరా? నేను ఇచ్చే ఆన్సరా ఇది? గవర్నమెంట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఓ ఎమోషన్ ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఒకప్పుడు ఏం చేసేది తెలుసా? పక్క రాష్ట్రాల వాళ్ళు దయ్యాలు భూతాలని చూపించి ఇక్కడ అల్లకొల్లం చేశారు. పోనీ సాధించుకున్నాం. ఒక్కరి ద్వారా వచ్చిన తెలంగాణ కాదు ఇది. అందులో అందరం ఉన్నాం, మేము ఉన్నాము. రావాలనుకున్నాం, సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణని సుభిక్షంగా చూసుకోవాలి. కానీ ప్రజలు స్ట్రైట్ ఆన్సర్ రావట్లేదు నాగేష్ గారు. ఎందుకు ఓన్లీ 9 ఎందుకు రద్దు చేశారనే దానికి డిమెరిట్స్ ఉండి ఉంటాయి అమ్మా. దట్ ఇస్ వాట్ డిమెరిట్స్. అది గవర్నమెంట్ పాలసీస్ ఇక్కడే కనిపిస్తుందిగా. 2018 లో మ్యాండేటరీ విజిట్ ఉన్నాయిగా. ఇక్కడ 2018 విషయము ఏదైతే సైట్ విజిట్ మ్యాండేటరీ అనే విషయం నేను దిలీప్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటాను. మీరు 9 గురించి ఆన్సర్ చెప్పండి. నటుపక్క ఆన్సర్ తీసుకుంటాను చెప్తున్నాగా. దేర్ మైట్ బి ఎ డిమెరిట్స్. మనం పర్టికులర్ గా ఇదే ఎందుకు జరిగింది అనలేము. మీరు చెప్పండి, రీజన్ చెప్పండి. చెప్తున్నా. ఆర్టికల్ వచ్చిన తెల్లారే ఇందులో ఈ టెండర్ రద్దు చేస్తున్నాము అని చెప్పారు. సేమ్ టెండర్ ప్రాసెస్. కానీ అక్కడ మరొక పాయింట్ కూడా ఉంది కదా. ఏదైతే ఆరోపణలు వచ్చిన తర్వాత దాంట్లో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి మేము ఆపేమని చెప్తున్నారు. అదే ఆపారు కదా. సేమ్ ఈ 5 బ్లాకులు అదే టెండర్ ప్రకారం అయింది కదా. అందుకే కదా రద్దు చేయమని. వాళ్ళకు కూడా ఆపాలన్నా. సేమ్ టెండర్ ప్రాసెస్ లో తీసుకున్నారు. ఆన్సర్ అడుగుదాం. అసలు కడుపులో మట్ట ఏంది? ఒకటి ఆపిరు, మిగతా 5 ఆపండి. మెరిట్స్ బేసిస్ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు 2018 నుంచి ల్యాబ్స్ లేనప్పుడు బీజేపీ నిద్రపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ 51% స్టేక్ హోల్డర్ ఉన్నప్పుడు బాధ్యతగా ఇచ్చిన దాంట్లో రెక్టిఫికేషన్ కోసం కావాల్సిన ఆన్సర్ ఇప్పించేస్తాను.
డైరెక్ట్ ఇప్పుడు ఒక నిమిషం విజయ్ గారు, ఇయ్యలేరమ్మా వాళ్ళు. ఒక నిమిషం ప్లీజ్ విజయ్ గారు. బరాబరిస్తాం సోదరా. 2018 నుంచి ఈ క్లాస్ ఉందని చెప్పి మనం ముందుగానే చెప్పాం కదా, ఏదైతే ఈ రోజు బట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత ఈ క్లాస్ ఏదైతే ఉందో సైట్ విజిట్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాల్సిందే, అధికారులు సైన్ అక్కడ చేయాల్సిందే అనేది ఎందుకు పాటించలేదని అడుగుతున్నారు. 2018 నుంచి ఉంటే 2018 తర్వాత అయిన టెండర్లు లేరున్నా సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎవరైనా బెదిరించిందో లేకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు మేడం క్లాజ్ ఉంటది, మేడం క్లాజ్ ఉంటది, నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలని లేదు అక్కడ. క్లాజ్ ఉంటే మ్యాండేటరీ వేరే రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మేము ఇంత ముందుకే చెప్పిన మనది 14వ రాష్ట్రం, 13 రాష్ట్రాలు అయిన 13 రాష్ట్రాలలో మ్యాండేటరీ కాదమ్మా, నువ్వు ఆప్షనల్, నీకు రూల్స్ ఫ్రేమ్ చేసిరు, దాన్ని నువ్వు పెట్టుకుంటావా పెట్టుకుని నీ ఇష్టం. మ్యాండేటరీ క్లాజ్ కాదు, మ్యాండేటరీ క్లాజ్ అయితే ఇప్పుడు ఇంకోటి ఇది మళ్ళీ హిందూ న్యూస్ పేపర్ అమ్మా, నేను